అందమైన మచ్చలు, భలే చురుకైన స్వభావం. పెరటి కోళ్లలో దీనికొక ప్రత్యేక స్థానం ఉంది. చెప్పాలంటే ఇదొక రాణి లాంటిది. అవును, ఈరోజు మనం అంకోనా అనే చాలా ఆసక్తికరమైన కోడి జాతి కథ తెలుసుకోబోతున్నాం. విన్నది నిజమే. ఈ కథ ఇటలీలో మొదలైంది. అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీని ఇష్టపడే వాళ్ళందర్నీ ఆకట్టుకుంది. ఇంతకీ ఎవరా రాణి? అసలు దాని ప్రత్యేకత ఏంటి చూద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. మనం మాట్లాడుకుంటున్న ఈ మచ్చల రాణి మరెవరో కాదు, అంకోనా కోడి. దీనికా పేరెందుకొచ్చిందంటే ఇది ఇటలీలోని అంకోనా అనే ఓడరేవు నగరం నుంచి వచ్చిందనమాట. ఇది లెఘాన్ లాంటి కోళ్ల జాతికి చెందినది. అంటే మెడిటరేనియన్ జాతి. తేలికగా ఉండి ఎక్కువ గుడ్లు పెట్టే రకం. ఇక్కడే అసలు విషయం ఉంది. అంకోనా కోళ్లు చాలా ఫేమస్ అయిన వైట్ లెగ్ హార్న్ జాతి నుంచే వచ్చాయి. లెగ్ హార్న్ ఏమో గుడ్లు బాగా పెడుతుందని ఫేమస్. అంకోనా ఏమో దాని అందానికి, చురుకుదనానికి ఫేమస్. కానీ పాపులారిటీ విషయంలో మాత్రం దాని మాతృజాతి అయిన లెగ్ హార్న్ చాలా ముందుంది. మరి ఈ కోడిని అంత ప్రత్యేకంగా మార్చేది ఏంటి? దాని రూపం చూడగానే భలే ఆకట్టుకుంటుంది. ఇప్పుడు దాని భౌతిక లక్షణాల గురించి మాట్లాడుకుందాం. అంకోనా కోడిని చూడగానే మనల్ని మొదట ఆకర్షించేది దాని రంగే. మెరుస్తూ ఉండే నల్లని ఈకలు, ప్రతి ఈక చివర వి ఆకారంలో ఒక తెల్లటి మచ్చ, అన్నీ కలిసి దీనికొక అద్భుతమైన లుక్ ఇస్తాయి. అందుకే కదా దీన్ని మచ్చల రాణి అని పిలుస్తున్నాం. దాని ఇతర లక్షణాల విషయానికొస్తే దీనిలో సింగిల్ మరియు రోజ్ కూమ్ అని 2 రకాల జుట్లు కనిపిస్తాయి. ఇక కాళ్ళు చూడండి, బ్రైట్ యెల్లో కలర్లో ఉండి వాటిపై నల్లని చారలుంటాయి. ఇది కూడా దీనికో ప్రత్యేకత. చాలా మెడిటరేనియన్ జాతులలాగే దీని చర్మం కూడా పసుపు రంగులోనే ఉంటుంది. కేవలం అందం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా చూసినా ఈ కోడికి మంచి మార్కులే పడతాయి. సరే, ఇప్పుడు దాని సైజు, గుడ్లు పెట్టే సామర్థ్యం లాంటివి చూసేద్దాం. ఇక వివరాల్లోకి వస్తే పుంజులు సుమారుగా 2.4 కేజీల వరకు ఉంటాయి. పెట్టలేమో 2 కేజీల బరువుంటాయి. గుడ్ల ఉత్పత్తి మధ్యస్థంగా ఉంటుంది. గుడ్డు పెంకు తెలుపు రంగులో ఉంటుంది. ఎవరైనా ఈ జాతిపై స్టడీ చేస్తుంటే గనక ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. అంకోనాని నిజంగా స్పెషల్ చేసేది దాని ప్రవర్తన, దానికున్న కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. అంకోనా కోడికి సంబంధించి ఒక చిన్న సీక్రెట్ ఉంది, ముఖ్యంగా దాని మచ్చల గురించి. ఏంటబ్బా రహస్యం అని ఆలోచిస్తున్నారా? నిజమండి. అంకోనా కోళ్లకు వయసు పెరుగుతున్న కొద్దీ వాటి ఒంటి మీద ఉండే తెల్ల మచ్చల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే వయసైన కొద్దీ కోడి ఇంకాస్త తెల్లగా, ఎక్కువ మచ్చలతో కనిపిస్తుందన్నమాట. ఎంత విచిత్రంగా ఉంది కదా ఈ విషయం. వీటిలో ఉన్న మరో అద్భుతమైన లక్షణం అప్రమత్తత. ఎప్పుడూ అలర్ట్గా ఉంటాయి. వాటి చురుకుదనం, ప్రమాదాన్ని ఇట్టే పసిగట్టే నేర్పు, ఇంకా వేరే కోళ్ల కంటే కొంచెం ఎత్తుగా ఎగరగలగడం. వీటన్నిటి వల్ల గద్దలు, నక్కల లాంటి వాటి నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటాయి. ఇవి పెరట్లో ఆహారం వెతుక్కోవడంలో ఎక్స్పర్ట్స్. దీనివల్ల మనకు దాణా ఖర్చు బాగా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోవాలి. వీటికి బ్రూడినెస్ అంటే గుడ్ల మీద కూర్చుని పొదిగే గుణం చాలా చాలా తక్కువ. కాబట్టి వీటిని ప్రధానంగా గుడ్ల కోసమే పెంచుతారు, అంతే. ఓకే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్నదంతా చూస్తే ఈ జాతి కోళ్లు అసలు ఎవరికి బాగా సెట్ అవుతాయో ఒక అంచనా కొద్దాం. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, చూడటానికి అందంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, పెంచడానికి ఎక్కువ ఖర్చు కాకూడదు అనుకునే వాళ్లకు అంకోనా ఒక పర్ఫెక్ట్ చాయిస్. ముఖ్యంగా గుడ్ల ఉత్పత్తి, అలాగే తమను తాము కాపాడుకునే వాటి సామర్థ్యం, ఇవి దీన్ని చాలా స్పెషల్గా నిలబెడతాయి. మరి ఈ విషయాలన్నీ విన్నాక ఈ మచ్చల రాణి పెరటి పెంపకానికి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తోంది? ఈ అందమైన, తెలివైన జాతి సరైన ఎంపిక అవుతుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. స్నేహితులారా, ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో వెనుక గంటల కొద్ది కష్టం ఉండొచ్చు, కానీ మీ జీవితంలో ఇది చిన్న మార్పు తెచ్చినా నాకు అదే పెద్ద సంతోషం. బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ కేవలం ఒక ఛానల్ కాదు, అది మీ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వేసిన చిన్న వంతెన. నా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ జర్నీలో తోడుగా ఉండండి.